మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాకినాడ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రామకృష్ణారావుపేటలో జరిగిన ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సద్వినియోగపరుచుకున్నారు. శిబిరానికి ఎంపీజే కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం అధ్యక్షత వహించగా న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 7 మంది నిపుణులు వైద్యులు 6 విభాగాల వైద్య సేవలు అందించారు. సాధారణ వైద్యానికి డాక్టర్ విజయబాబు, ఎముకల వైద్యానికి డాక్టర్ శివ సాయి కుమార్, స్త్రీ సంబంధిత వ్యాధుల కోసం డాక్టర్ సాబిరా, కంటి వైద్యానికి డాక్టర్ నవీదుల్ హుస్సేన్, దంత వైద్యానికి డాక్టర్ శాస్త్రులు, నాడి వైద్యానికి డాక్టర్ పవన్ కుమార్ మరియు డాక్టర్ సతీష్ రాజా సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మంది ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన మందులను న్యూరోస్టార్ హాస్పిటల్ ఉచితంగా అందించింది. కార్యక్రమం ముగిసిన అనంతరం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అశోక్ కుమార్ ను సత్కరించడం జరిగింది. డాక్టర్లు మరియు న్యూరోస్టార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ కుమార్ ను ఎంపీజే సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. సహాయక సిబ్బందిని సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు 30 మంది పాల్గొన్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మేము ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో 7 మంది డాక్టర్లు పాల్గొన్నారు. వారిలో నవీదుల్ హుస్సేన్ కంటి వైద్యులు, అలాగే ఎస్కే సాబిరా గైనకాలజిస్ట్, కె విజయబాబు జనరల్ మెడిసిన్, శాస్త్రులు డెంటల్, అలాగే ఎం సాయి కుమార్ గారు న్యూరో సర్జన్, పవన్ కుమార్ గారు న్యూరో సర్జన్, అలాగే మన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎం సతీష్ రాజా గారు పాల్గొన్నారు. మొత్తం మీద 7 వైద్యుల చేత మనం ఇది విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలామందికి ఉచితంగా మందులు కూడా సరఫరా చేయడం జరిగింది. ఇందులో వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఎంతో సంతోషంగా ఈ వైద్యాన్ని ఈ పరీక్షలన్నింటినీ కూడా చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సంస్థ నుంచి 30 మంది సభ్యులు పాల్గొన్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముందుగా మన న్యూరోస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ కుమార్ గారు రిబ్బన్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరిగా ఈ కార్యక్రమము 9 గంటలకి ప్రారంభమైంది, 1 గంటతో ముగిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మరియు పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలాగే మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.